నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. బీజేపీ ప్రజా పోరు యాత్ర తిరుపతి జిల్లా కోట పట్టణం నందు శనివారం ప్రారంభమైంది. కోటలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి అనంతరం ప్రజా పోరు యాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కార్యక్రమం కన్వీనర్ భైరప్ప మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23 నుండి 29 వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు జరుగుతోందన్నారు. ప్రజా పోరు ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మందికి అందుతున్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా పోరు యాత్రలో కిసాన్ మోర్చా నాయకులు వేమారెడ్డి సురేందర్ రెడ్డి, గాలి ప్రకాశం నాయుడు, కోట మండల అధ్యక్షుడు రమేష్ బాబు, మహిళా మోర్చా అధ్యక్షురాలు కిల్లా మంగమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మరియు అదేవిధంగా ప్రజాపోరు కోకన్నారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు రమేష్ అన్న గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మహిళా మోర్చా నాయకురాలు మంగమ్మ గారు, అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమం 23వ తేదీ నుంచి నిన్నటి నుంచి 29 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ యొక్క ప్రజాపోరు 2 యాత్ర కార్యక్రమానికి పిలుపివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరొకసారి బీజేపీ సర్కారు కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒక్కసారి అనేటువంటి ఒక విజయ సంకల్పంతో ఈరోజు ప్రతి గ్రామానికి కూడా బీజేపీ యొక్క ప్రజాపోరు యాత్ర రథం అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు 200 పథకాల పైగా నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఆయన యొక్క ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కావచ్చు, అదేవిధంగా ఈ ప్రధానమంత్రి జీవన కళ్యాణ్ యోజన కావచ్చు, అనేక రకాల కోవిడ్ యాక్షన్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఈరోజు భారత ప్రజలకు అందించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పని తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు లేనిదే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క స్టిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేసినట్టుగా వారు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ దీని అంతా కూడా ప్రజలకు వివరిస్తాం, ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఎండగడతాం. ప్రజలకు వివరించి రానున్నటువంటి 2024 ఇంకొక నెల రోజుల్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి బీజేపీ సర్కార్ కేంద్రంలో రావడం అనేది తథ్యం. కాబట్టి 370 సీట్లు పైగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది ఏర్పడడానికి సన్నాహం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా వారిని ప్రజలందరూ కూడా కోరడానికి, ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఆకర్షించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరం కూడా బీజేపీ పార్టీ నాయకులు అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, బూత్ కేంద్ర నాయకులు, శక్తి కేంద్ర ప్రముఖులు అందరం కూడా సమిష్టిగా కూడా పనిచేసి ఈ యొక్క సంకల్ప యాత్రని ఖచ్చితంగా కూడా మేము విజయవంతం చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా గూడూరు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు గూడూరులో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఈ యొక్క కోట ప్రాంతం కావచ్చు, గూడూరులో ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ గెలుచుకోవడం కావచ్చు, కోటలో అనేక రకాల కూడా భారతీయ జనతా పార్టీకి విజయాలు అందించినటువంటి చరిత్ర కోట ప్రజలకి, గూడూరు నియోజకవర్గానికి ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి ఈ యొక్క కోరేది ఏంటంటే, ఒక్కసారి ప్రత్యామ్నాయం అవసరం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు పూర్తిగా కూడా ప్రజలను దోచుకుంటున్నాయి. ఆ రోజుటికి నేను స్థానికుల్ని, నాదే అభివృద్ధి అని చెప్పని అనే పేరుతో ముందుకు వస్తున్నారు. స్థానికులుగా అనేది ప్రజల మనసుల్లో, ప్రజల యొక్క మనసులను అభివృద్ధిని చూపించాలి. కానీ నియోజకవర్గంలో ఊరికే నేను స్థానికులని చెప్పుకుంటే కుదరదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అయితే అభివృద్ధి అసలు నాదే పూర్తిగా అంటున్నాడు. ప్రజాపోరు 2వ యాత్రలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర విజయవంతంగా కొనసాగాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఈ యాత్ర ప్రజల్లోకి తీసుకెళ్లి మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి అందరికీ వివరించాలని చెప్పేసి ప్రజాపోరు యాత్రని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్క ఏరియాలో, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ప్రజలు దీనికి స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అక్రమ రవాణాలు ఏంటంటే, ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తుంది మనకి ప్రతి నెల 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం. అది వచ్చేసి వాలంటీర్ల ద్వారా మేము ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మన నరేంద్ర మోడీ ఇస్తున్నారని చాలా మంది ప్రజలకు తెలియదు. కింది స్థాయి ప్రజలకి వాళ్ళు ఏది చెప్తున్నారో వాలంటీర్లు అదే నమ్ముతున్నారు. కాకపోతే మొన్న తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది బాధితులకు ఇళ్లలో నీళ్ళు వచ్చి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఆ 10 కేజీల బియ్యం 25 కేజీలు అని చెప్పారు. కానీ మన నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పథకాలు మొత్తం కూడా కానీ వాళ్ళ పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు వీళ్ళు. ఓట్ల కోసం అడుక్కునే కోసం
సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అందరూ ప్రజల్లోనూ వాళ్ళ ఓటు హక్కు కోసం కావచ్చు, మార్కెట్ కావచ్చు, అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈ రోజు గూడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి గూడూరు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఉంటేనే మిగతా ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, మిగతా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ పార్టీలు కావచ్చు మాట అంటాయి. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి వివేకవంతులు. ఈరోజు నరేంద్ర మోడీ గారంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం బీజేపీకి మీరు గూడూరు నియోజకవర్గంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ అవకాశం ఇస్తారని చెప్పని మీ అందరిని కూడా విజ్ఞప్తి చేసి కోరుకుంటా ఉన్నాం.